ఫోర్జరీ అంశం గిరిజన జాతి సమస్య కాదు. గిరిజన పక్షపాతి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై విమర్శలు సరికాదు. అవినీతిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు గిరిజనులమని వాడుకుంటున్నారు. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో సంచలనం కలిగించిన కార్పొరేషన్ కమిషనర్ల ఫోర్జరీ అంశానికి సంబంధించి అవినీతికి పాల్పడిన వారు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి తాము గిరిజన జాతి అని చెప్పుకోవడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వెన్నెల కంటి రాఘవయ్య భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషనర్ల సంతకాల ఫోర్జరీకి సంబంధించి ఆరోపణలు వస్తే నిజాయితీగా విచారణకు నిలబడి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన మేయర్, ఆమె భర్త విచారణను తప్పించుకునేందుకు గిరిజనులమని చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఫోర్జరీ అంశానికి సంబంధించి కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. నిరంతరం గిరిజనులకు అండగా నిలుస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. ఫోర్జరీకి పాల్పడిన వారు వెనక నడిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేయర్కు సమస్య వచ్చినప్పుడు గిరిజన సంఘ నేతలుగా తాము అండగా నిలిచామని, కానీ వైసీపీ హయంలో తమను ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టినా మేయర్ కనీసం స్పందించలేదన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ గిరిజనులమంటూ గిరిజన నేతలు గుర్తుకు వచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. తప్పు చేసి గిరిజనులమని చెప్పుకుంటే సరిపోదని నిజాయితీని నిరూపించుకోవాలని పెంచలయ్య హితవు పలికారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం జిల్లా నేతలు కత్తి ఆదిశేషయ్య, తలపల చంద్రమౌళి, రాపూరి కృష్ణయ్య, మాణికల మురళి, మాకాని రవీంద్ర, ఎల్లంపల్లి రమేష్, తిరువీధి సతీష్, చెంబేటి ఉష, మల్లిక ప్రభావతి, ఏకొల్లు సుధాకరయ్య, రాపూరు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. మధ్యలో మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు ఏదైతే మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే. మీకు అందరికీ తెలుసు, గత 1.5 నెలగా నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాలకు సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటన అంతా కూడా మీకు తెలుసు. ఏదైతే దానికి సంబంధించి కమిషనరు సంతకాలను ఫోర్జరీ చేశారు అనేటువంటి అంశం మీద గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలను మీ యొక్క మీడియా దృష్టికి తీసుకురాదలిచాం. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్లో మేయరు భర్త సంబంధించి కానీ, మేయర్కి సంబంధించి కానీ ఈ యొక్క ఫోర్జరీ కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేశారు అనేటువంటి విషయం మీద ఏదైతే కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. అందుకని ఈ సందర్భం మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన అవినీతికి సంబంధించి, అలాగే ప్రభుత్వ రాబడికి సంబంధించినటువంటి నష్టం కలిగించారు అనేటువంటి విషయం మీద వివాదం జరుగుతూ ఉంది. ఏదైతే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో కమిషనర్ యొక్క సంతకాలను ఫోర్జరీ చేసిన సంఘటనకు సంబంధించి అక్కడ ప్రభుత్వ నిధులను రాబడికి గండి కొట్టినటువంటి విషయానికి సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి మేమైతే కోరుతా ఉన్నాం. సమగ్రంగా విచారణ జరిపి ఏదైతే ప్రభుత్వ రాబడికి గండి కొట్టినా, ఏదైతే కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేలినా దానికి సంబంధించి డీటెయిల్డ్గా విచారణ జరపమని మేము కోరుతా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఇంకొన్ని విషయాలను కూడా మేము మీడియా దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. మేము దీన్ని ఒకటే చెప్తా ఉన్నాం, ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలిచాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఏదైతే ప్రభుత్వ రాబడికి గండిగొట్టడం, ఏదైతే కమిషనర్ గారి సంతకానికి సంబంధించి ఫోర్జరీ చేశారు
అనేటువంటి నేపథ్యంలో కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంట్లో ఏదైతే నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మేయర్ గారికి భర్తకు కానీ ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏదైనా గిరిజన జాతికి అన్యాయం జరిగినా, యానాదులకు సంబంధించినటువంటి హక్కులకు అన్యాయం జరిగినా ఖచ్చితంగా మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఎక్కడ యానాదులకి అన్యాయం జరిగితే, ఎక్కడ గిరిజనులకు అక్కడ అన్యాయం జరిగితే మేము ఖచ్చితంగా గతంలో కూడా పోరాడి ఉన్నాం, వాళ్ళకి అండగా నిలబడి ఉన్నాం. అయితే ఈ విషయంలో ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు. ప్రభుత్వం యొక్క నిధులను రాబడికి గండికొట్టడం, అలాగే కమిషనర్ గారి సంతకానికి సంబంధించినటువంటి ఫోర్జరీ చేశారన్నటువంటి ఆరోపణల మీద డీటెయిల్డ్గా విచారణ జరపాలి. విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకోటి కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే గిరిజనులన్నా యానాదులన్నా నిజాయితీకి, క్రమశిక్షణకు, నమ్మకానికి మారుపేరు అనేటువంటి విషయం గిరిజనులకు ఉంది. అందుకని మీరు ఏదైతే గిరిజనులకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే కార్పొరేషన్ మేయర్గా ఒక గిరిజన యానాది మహిళ, అందులోనూ అత్యధికంగా వెనకబడినటువంటి జాతికి చెందినటువంటి మహిళకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళను, ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి మీకు చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్లో ఉండేటువంటి మేయర్ పదవిని ఇప్పించారు. ఏదైతే శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికీ గిరిజనుల పక్షపాతిగా, యానాదుల పక్షపాతిగా, యానాదులకు సంబంధించి కానీ గిరిజనులకు సంబంధించి కానీ అనేక సమస్యల మీద మాకు అండగా నిలుస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి మీద ఆయన ఏదో ఒక గిరిజన మహిళను, గిరిజన మేయర్ భర్తను ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ప్రచారము సరైంది కాదు అని చెప్పి మేము సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏదైతే రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన పక్షపాతిగా, యానాదుల పక్షపాతిగా ఒక గిరిజన మహిళకు అవకాశం ఇచ్చి అందలం ఎక్కించి మేయర్ చేశారు. మాకందరికీ తెలుసు, అప్పట్లో ఈ యొక్క మేయర్ పదవికి విపరీతమైనటువంటి పోటీ వచ్చినటువంటి నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే గారు ఒక యానాది మహిళకు అండగా నిలబడి శతవిధాల ప్రయత్నించి అప్పటి పాలకుల దృష్టికి తీసుకెళ్ళి ఒక గిరిజన మహిళకు మేయర్ పదవిని ఇప్పించారు. అందుకని ఏదైతే ఒక రూరల్ ఎమ్మెల్యే గారి మీద చేస్తున్నటువంటి విమర్శలను అయితే వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన పక్షపాతి, గిరిజనులకు అండగా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ, రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజనుల పక్షపాతిగానే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, మేయర్ గారికి సంబంధించి గతంలో ఒక సమస్య వచ్చింది. ఆ రోజు ఆ సమస్య జెన్యూన్ కాబట్టి, నిజమైనటువంటి సమస్య కాబట్టి మేమందరం కూడా ఆమె పక్షాన నిలబడ్డాం, పోరాటం చేశాం, ఆమెకు అండగా నిలిచామనేటువంటి విషయాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి, గిరిజన యొక్క ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు మేము ఒక గిరిజన మహిళకి, మేయర్కి అన్యాయం జరిగిందని మేమందరం అండగా నిలబడ్డాం. ఆ తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వము గిరిజనుల మీద, యానాదుల మీద అనేక సందర్భాల్లో అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు ఇబ్బందులు కూడా గురి చేశారు. అయినా కూడా ఏదైతే మేయర్ గారు కానీ లేకపోతే వారి భర్త కానీ ఏ రోజు కూడా మా పక్షాన, గిరిజనుల పక్షాన నిలబడాల. మరి ఈరోజు మీకు ఏదైతే అవినీతికి సంబంధించి వ్యక్తిగత సమస్య వస్తే దాన్ని గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్యగా చూపించడం సరైంది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారా లేదా, అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాల్ని
నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ విధంగా మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే జిల్లా అధికార యంత్రాంగాన్ని, మున్సిపల్ కమిషనర్ గారిని, అధికారులను కూడా ఒకటే కోరుతా ఉన్నాం. మీరు ఏదైతే ఈ యొక్క కమిషనర్ గారి ఫోర్జరీ సంతకాలకు సంబంధించి, ఈ యొక్క కుంభకోణాలకు సంబంధించి వాస్తవాలు ఏంటో మీరు కూడా వీలైనంత త్వరగా తేల్చాలి. అధికారులు ఈ కుంభకోణకి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది అధికారులు తేల్చాలి. అలాగే దీంట్లో ఒక గిరిజన మేయర్గా లేకపోతే మేయర్ భర్తగా మీ ప్రమేయం ఉందా లేదా అనేది మీరు నిరూపించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా మీరు నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా, గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యగా చిత్రీకరించడాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకని ఖచ్చితంగా దీని మీద నెగ్గు తేల్చాలని చెప్పి మేమందరం కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కత్తి ఆదిశేషయ్య, యానాది గిరిజన సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడుగాను మరియు గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నెల్లూరు జిల్లాకి డైరెక్టర్గాను పనిచేస్తున్నాను. అయితే ఈ మధ్య యానాదుల మధ్య, అగ్రవర్ణస్తుల మధ్య జరుగుతున్న వ్యత్యాసాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నాను. పూర్వం 1962లో యానాదులకి కావలి ఎమ్మెల్యే ఎస్టీ ఎమ్మెల్యేగా కేటాయించడం జరిగింది. ఆ రోజు రాఘవయ్య పంతులు గారు మరి ఆనం ఏసీ సుబ్బారెడ్డి గారు కలిసి ఎల్లంపల్లి పెంచిలి అనేవారిని కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంపిక చేశారు. ఆ సమయంలో అగ్రవర్ణస్తులతో కలిసిమెలిసి ఎల్లంపల్లి పెంచిలి గారు, రాఘవయ్య పంతులు గారు సీట్ యాక్ట్, క్రిమినల్ ట్రైబ్ యాక్టు, శంకరన్ గారితో కలిసి ల్యాండ్ విషయాల మీద అన్నీ కలిసి గిరిజనుల జాతికి న్యాయం చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో యానాదులకి 82లో మున్సిపల్ చైర్మన్, నెల్లూరు జిల్లాలో 3 మున్సిపల్ చైర్మన్లు ఎస్టీలు కేటాయించారు. అందులో కావలి ఏకుల వరప్రసాదరావు మున్సిపల్ చైర్మన్ గాను, నెల్లూరు శ్రీరామ్ మాల్కొండ డిప్యూటీ కలెక్టర్ చైర్మన్ గాను, గూడూరు మున్సిపాలిటీ చేవూరు పద్మ గారు సిఆర్ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ అయినా ఎక్కడ వివాదాస్పదం లేకుండా, అగ్రవర్ణస్తులకు గొడవలు లేకుండా, అవినీతికి పాల్పడకుండా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ సవ్యంగా జరగడం జరిగింది. విషయంలో అల్లూరు తలపల వెంకటరత్నం గారు ఎంపీపీ అయినారు. అక్కడ నుంచి ఇడవలూరులో ఇండ్ల వజ్రమ్మ ఎంపీపీ జెడ్పీటీసీగా 10 years పరిపాలన చేశారు. ఈ అగ్రవర్ణస్తులంతా యానాదులకి మేలు చేసిన కులాలు అగ్రవర్ణస్తులు ఉన్నారు. వాళ్ళ మీద నిందలేయటం కాదు, మంచి పద్ధతి కాదు. వెంకయ్య నాయుడు గారు యానాదులకి బూదూరు శ్రీనివాసులు అనే వ్యక్తికి జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ పదవి ఇచ్చి ఆ జాతికి ఎంతో గౌరవాన్ని తెచ్చారు. కానీ వాళ్ళు ఇద్దరి మధ్య వివాదం లేకుండా జాతికి ఉపయోగపడ్డారు. ఆ విధంగానే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ యానాదుల కోసం, ఐటీడీఏ కోసం పాటుపడ్డాడు. అందువల్ల అగ్రవర్ణస్తులు యానాదులను వంకులు చేర్చుకొని న్యాయం చేస్తారు. కానీ ఈనాడు మీరు అవినీతికి అలవాటు పడిపోయి ఏదో తప్పులు చేసి అగ్రవర్ణస్తులు మా జాతికి యానాదులకు అన్యాయం చేస్తున్నారని ప్రచారం చేయడం ఆ జాతిని అవమానించింది. ఈ పద్ధతులు మార్చుకొని అందరూ సక్రమబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.